విశాఖ జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టిన ఘటనపై విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు అనంతలక్ష్మి క్లారిటీ ఇచ్చారు. మార్చి 2న కొత్తూరు నరేంద్రను చెప్పుతో కొట్టారని, అయితే 35 రోజుల తర్వాత సీసీ ఫుటేజ్ విడుదల చేశారని చెప్పారు. పోలీసులు తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొత్తూరు నరేంద్ర ఆర్థిక నేరగాడని తెలిపిన అనంతలక్ష్మి కొత్తూరు నరేంద్రకు 25 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. తనతో పాటు చాలా మందిని నరేంద్ర మోసం చేశాడని చెప్పారు. మోసం చేసిన వ్యక్తి ఎదురుగా కనిపించేసరికి ఆవేశంలో కొట్టారని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సమస్య తన వ్యక్తిగతమన్న అనంతలక్ష్మి పార్టీకి సంబంధం లేదన్నారు. అదే కొత్తూరు నరేంద్ర వల్ల మోసపోయినటువంటి వ్యక్తులు కంప్లైంట్ ఇస్తే అతన్ని తీసుకొచ్చారని తెలిసి నేను అక్కడికి వెళ్ళాను. నేను కూడా ఒక బాధితురాలనే కాబట్టి నాకు కూడా ఏమైనా డబ్బులు ఇస్తాడేమో, వస్తాయేమో, ఇప్పటికైనా దొరికాడు కదా, పరారీ అయిపోయిన వ్యక్తి కదా అని చెప్పేసి నేను వెళ్తే ఒక ఆడదాన్నని కూడా చూడకుండా నన్ను ఎన్ని మాటలను ఉంటాడండి. నా గుండె ఆవేదన ఒకసారి అర్థం చేసుకోండి. నేను కొట్టడానికి గల కారణం ఏంటో తొంగి చూస్తే గనక, నా వైపు ఆలోచిస్తే గనక అది నాకు న్యాయంగా అనిపించుంచట్టు. ఎందుకంటే మోసపోయిన వ్యక్తి, డబ్బులు రాక వ్యక్తి, అప్పులు పాలైపోయిన వ్యక్తి మనోవేదన మీకు కనిపిస్తుంది. ఒక ఆడదాన్ని తిట్టిన తిట్లు కనిపిస్తాయి. అలాగే నేను ఒకటే ఆ రోజు నా సహనం కోల్పోయాను. నేను ఒప్పుకుంటాను, నేను తప్పు చేశాను, నేను కొట్టాను. కానీ సిఐ గారిని నేను ట్రాన్స్ఫర్ చేయిస్తానని అన్నారు కదా, మరి ఈ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసిన వాళ్ళు నేను సిఐని ట్రాన్స్ఫర్ చేయిస్తానని ఫోన్లో చెప్పానా, బెదిరించానా, లేకపోతే పోలీస్ స్టేషన్లోని సీసీ ఫుటేజ్ ఉంది కదా, ఏదో ఒకటి ఆవేదనలో వేదనలో అన్నదేనా సీసీ ఫుటేజ్ అయినా అది ఎందుకు బయటికి రిలీజ్ చేయలేదు? నేను ట్రాన్స్ఫర్ చేయిస్తానన్న బెదిరించింది నన్ను అని చెప్పారు కదా, మరి అది ఎందుకు రిలీజ్ చేయలేదు? రైట్, ప్రస్తుతం 10 స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తూ ఉన్నాం. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు అనంతలక్ష్మి ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. తనకు నేను ఒక 25 లక్షల వరకు అప్పుగా ఇచ్చాను, నన్ను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశాడు. అయితే పోలీస్ స్టేషన్లో అతను తన కంటికి కనబడగానే ఆవేశంలో నేను ఒక తప్పు చేశాను అంటూ కూడా ఆమె వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొత్తూరు నరేంద్ర ఒక ఆర్థిక నేరగాడు అంటూ కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు.